హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే, యష్ మొదటి సినిమా ప్రారంభోత్సవ పూజా ప్రోగ్రామ్కి ప్రతాప్ గారి ఫ్యామిలీతో పాటు శృతి కూడా కారులో అక్కడికి చేరుకుంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 51. శృతి వస్తుందని ఊహ కూడా అనుకోని దీక్ష, ప్రతాప్ గారు, పద్దు తనని చూసి ఆశ్చర్యపోతుంటారు. యష్ నవ్వుతూ తనకు ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకుంటూ, నీకోసమే ఎదురు చూస్తున్నాను శృతి అంటాడు. సారీ, కొంచెం లేట్ అయింది అని అంటుంది. పర్వాలేదులే, నువ్వు వచ్చావు, నాకు అది చాలు, పద అంటూ తనని తీసుకొని వస్తుంటాడు. మోడర్న్ డ్రెస్లో కూలింగ్ గ్లాస్తో హీరోయిన్ లెవెల్లోనే శృతి స్టైల్గా వస్తుంటుంది. షూటింగ్ ప్రారంభోత్సవం అని సంతోషంతో ఉన్న ప్రతాప్ గారి ఫ్యామిలీ అంతా శృతిని చూడగానే ఆ సంతోషం మొత్తం మాయమైపోతుంటుంది. శృతిని వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి, వీళ్ళు మా అమ్మా నాన్న, వీళ్ళని గుర్తుపడతావేమో చూడు అని అంటాడు. శృతి తన కూలింగ్ గ్లాసెస్ తీసేసి వాళ్ళని చూస్తూ చేతులు జోడించి నమస్కారం పెట్టి, సారీ అండి, నాకు మీరు కూడా గుర్తు రావడం లేదు, కానీ మీరు నాకు చాలా సహాయం చేశారని యశోద చెప్పాడు, దానికి మీకెప్పుడు కృతజ్ఞతురాలినే అని అంటుంది బాధగా చూస్తూ. పద్దు కోపంగా మొహం తిప్పుకుంటే, ప్రతాప్ గారు మాత్రం సమాధానంగా బాధతో ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఇక్కడ అందరినీ కలిస్తే నాకు గతం గుర్తొస్తుందేమో అన్న ఆశతో ఈ షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చానండి. నేను రావడం మీకు ఎవరికైనా బాధగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి అని అంటుంది వాళ్ళని చూస్తూ. ఎలాగో వచ్చావు కదా, ఇక వచ్చాక క్షమించమని అడగటం ఎందుకు? ఇలా వచ్చి క్షమాపణ అడిగే బదులు అసలు రాకుండా ఉంటే పోయేది కదా అని అంటుంది పద్దు తన మాటల్లో కోపాన్ని చూపిస్తూ. తన మాటలకు ఆశ్చర్యపోతూ శృతి బాధగా తలదించుకుంటుంది. పద్దు, నువ్వు మాట్లాడకు అని అంటాడు ప్రతాప్ గారు భార్య మీద కాస్త కోపం చూపిస్తూ. మా అమ్మ మాట తీరు అలాగే ఉంటుంది శృతి. నీకు మా అమ్మ గుర్తులేక మా అమ్మ మాట తీరు నీకిప్పుడు కొత్తగా అనిపించవచ్చు. కానీ మా అమ్మతో ఇలాంటి మాటలు నువ్వు ఎన్నోసార్లు పడ్డావు అని అంటాడు యష్. ఏమో యశోధర్, నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు అని అంటుంది శృతి. అందరినీ చూస్తున్నావు కదా శృతి, ఏమైనా గుర్తొస్తాయేమో ప్రయత్నించి చూడు అని తను లల్లి అంటూ లల్లిని చూపిస్తాడు. లల్లి అంటే ఎవరు అన్నట్టుగా శృతి చూస్తుంటుంది. లల్లి అంటే నా చెల్లెలు, వదిన వదిన అంటూ నీ చుట్టూ తిరిగేది, నువ్వంటే తనకి చాలా ఇష్టం అని అంటాడు యష్. అలాగా, ఐఎమ్ సో సారీ లల్లి, నిన్ను కూడా గుర్తుపట్టలేకపోతున్నాను అని అంటుంది శృతి. లల్లి కూడా సమాధానంగా ఒక నవ్వు నవ్వి కాస్త దూరంగా ఉన్న దీక్ష వైపు బాధగా చూస్తుంటుంది. దీక్ష కూడా అదంతా చూస్తూ ఓ పక్కగా నిలబడి ఉంటుంది. ఇతను సందీప్, లల్లికి భర్త. సందీప్ని చూడటం నువ్వు ఇదే ఫస్ట్ టైంలే అని అంటాడు. నమస్కారం అంటూ సందీప్ని విష్ చేస్తుంది శృతి. నమస్కారం అని సందీప్ కూడా బదులుగా అంటూనే దీక్ష వైపు బాధగా చూస్తుంటాడు. ఇక వీరందరూ మన ఫ్రెండ్స్. ఆ రోజు నీ దగ్గరికి వచ్చారు కదా, విక్రమ్, అమృత అంటూ మిగతా వాళ్ళని కూడా చూపిస్తాడు. హాయ్ శృతి అంటాడు విక్రమ్. హాయ్ అంటూ శృతి విక్రమ్తో పాటు అందరినీ పలకరిస్తుంది. తర్వాత శృతి ఓ పక్కగా నిలబడిన దీక్షను చూసి తన దగ్గరికి వెళ్ళి హాయ్ దీక్ష అని అంటుంది. దీక్ష మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. సారీ, ఆ రోజు నీతో అలా అమర్యాదగా మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ నేను ఉన్న పరిస్థితిని కూడా అర్థం చేసుకో దీక్ష అని అంటుంది శృతి. సరే అన్నట్టుగా దీక్ష తల ఊపి చిన్న నవ్వు నవ్వుతుంది. ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే యష్, డైరెక్టర్ ఫణి పంతులు గారితో పూజా కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటారు. ఆ రోజు ఫోన్లో మీ మాటలు విని ఇంకొక తప్పు కూడా చేశాను దీక్ష. అలా వినడం నా తప్పే, కానీ మీ సంభాషణ క్యూరియాసిటీగా అనిపించే వింటూ ఉండిపోయాను. యష్కి నువ్వు అలా వివస్త్రంగా కనిపించినప్పుడు యష్ నిన్ను అర్థం చేసుకోకుండా నీ మీద చేయి చేసుకోవడం నేను కూడా భరించలేకపోయాను అంటుంది శృతి. అసలే ఆ సందర్భాన్ని అవమానంగా భావిస్తున్న దీక్ష ఇప్పుడు శృతి మాటల వల్ల ఇంకా గిల్టీగా ఫీల్ అవుతూ తలదించుకుంటుంది. కొద్దిసేపటికి సినిమా స్క్రిప్ట్ని దేవుడి ముందు ఉంచి పూజ ప్రారంభిస్తారు. ఆ సినిమాకి చేయబోయే టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఆ పూజలో భాగమవుతారు. కొంతమంది డైరెక్టర్స్, తెలిసిన సినిమా వాళ్ళు కూడా అతిథులుగా వస్తారు. దీక్ష కుటుంబ సభ్యులకు దూరంగా అమృత పక్కన కూర్చుంటుంది. శృతి ఆ కుటుంబ సభ్యులకి కాస్త దగ్గరలో నిలబడి వచ్చిన సినిమా వారితో పరిచయాలు పెంచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది.
పూజ తర్వాత ప్రతాప్ గారు క్లాప్ కొట్టి లల్లీ చేత కెమెరా స్విచ్ ఆన్ చేయించి షూటింగ్ని ప్రారంభిస్తారు. యష్ డ్యాన్స్ ఒకటి షూట్ చేసి డైరెక్టర్ మానిటర్లో చూస్తూ, షాట్ బాగా వచ్చింది యశోధర్, ఈ సినిమాలో నీ డ్యాన్స్ హైలైట్ అవుతుంది అని అంటాడు. అందరూ అది విని సంతోషపడుతుంటారు. దీక్ష కళ్ళ ముందలే శృతి యష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ యశోధర్ అని చెప్తుంది. వాళ్ళిద్దరి చేతులు కలవడం చూసి దీక్ష మనసులో చిన్న బాధ కలుగుతుంటుంది. థ్యాంక్ యూ శృతి, ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు సంతోషంగా ఉంది అని అంటాడు. శృతి బదులుగా నవ్వి, నాకు షూటింగ్ టైం అవుతుంది, ఇక వెళ్తాను, బాయ్ ఫ్రెండ్స్ అంటూ మిగతా వాళ్ళకు కూడా చెప్పి కార్ వైపుకి వెళ్తుంటుంది. నేను కూడా కారు వరకు వస్తాను పదా అంటూ యష్ శృతితో వెళ్తుంటాడు. శృతికి దగ్గర కావాలని యష్ శత విధాలుగా ప్రయత్నం చేయటం దీక్ష గమనిస్తుంటుంది. యష్ తనని పట్టుకొని కారులో కూర్చోబెట్టి బాయ్ శృతి అని అంటాడు. బాయ్ అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది. పేపర్ రిపోర్టర్స్, మీడియా వాళ్ళు ఆ సినిమాని ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉంటారు. మరుసటి రోజు పేపర్లో తెలుగు సినిమా ఇండస్ట్రీస్కి మరో యంగెస్ట్ హీరో అంటూ యష్ ఫోటో సినిమా పేపర్లో కనిపిస్తుంటుంది. రూమ్లో కూర్చున్న దీక్ష ఆ పేపర్ని చూసి సంతోషపడుతూ, ఇలా కదా నేను యష్ని చూడాలనుకుంది అని అనుకుంటుంది. అప్పటికే ఇంటి దగ్గర కాస్త సందడి నెలకొంటూ, యష్ హీరో అవుతున్నాడంట కదా పద్దు వదిన, యష్ ఫోటో పేపర్లో చూసాం, భలే అందంగా ఉన్నాడులే, బయటికంటే పేపర్లో ఇంకా అందంగా కనిపించాడు అంటూ పేపర్ తీసుకొని అమ్మలక్కలు వస్తారు. పద్దుకి అదంతా గొప్పగా గర్వంగా అనిపిస్తూ, అవును వదిన, యష్ సినిమా రిలీజ్ కాగానే అందరూ వెళ్ళి మా యష్ సినిమా చూడాలి అని అంటుంది పద్దు గొప్పగా పొంగిపోతూ. అయ్యో, ఆ విషయం నువ్వు చెప్పాలా వదిన, సినిమా రిలీజ్ కానివ్వు, మన కాలనీ మొత్తం అంతా సినిమా థియేటర్లోనే ఉంటుంది అని అంటుంది అందులో ఒక ఆవిడ. యష్ పెద్ద హీరో అయితే పద్దు వదిన ఇక ఈ ఏరియాలో ఉండదేమో, బాగా పాష్ ఉండే సినిమా వాళ్ళు ఉండే ఏరియాలోకి వెళ్ళిపోతారేమో అంటుంది మరొక ఆవిడ. మా అదృష్టం బాగుంటే అలాగే వెళ్ళిపోతాం వదిన, పెద్ద బంగ్లాలో ఉంటామేమో అంటుంది పద్దు ఊహల్లోనే మేడలు కడుతూ. అప్పుడు పద్దుకి మనం కనపడంలే, పెద్ద పెద్ద సినిమా వాళ్ళు పరిచయం అవుతారు కాబట్టి మనల్ని మర్చిపోతుందిలే అంటుంది మరో ఆవిడ. పద్దు వాళ్ళ మాటలకే తెగ మురిసిపోతుంటుంది. కానీ మన పద్దు వదినకి ఒక్కటే దురదృష్టం అంటుంది అందులో ఒక ఆవిడ. దురదృష్టం అనగానే అప్పటి వరకు మురిసిపోతున్న పద్దు కాస్త కోపంగా చూస్తుంటుంది. పద్దు వదినకి అదృష్టం తన్నుకు వస్తుంటే ఇంకా దురదృష్టం అంటావేంటి వదినా అని మరో ఆవిడ ప్రశ్నిస్తుంది. హా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు యష్ లాంటి అందగాడికి దీక్ష లాంటి నల్లటి అమ్మాయి భార్యగా దొరకడమే బాగలేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఈ దీక్ష కంటే ఆ శృతినే మన యష్కి బాగా సూట్ అవుతుంది అని అంటుంది. అది నిజమే అన్నట్టుగా పద్దు చూస్తుంటుంది. చచ్చిపోయిందనుకున్న ఆ అమ్మాయి కూడా బతికి వచ్చి ధృవగా హీరోయిన్ అయింది. ఆ అమ్మాయి గతం గుర్తు తీసుకురావడమేకే మన యష్ హీరో అవుతున్నాడు. తనకి గతం గుర్తు వచ్చి ఆ ఇద్దరు కలిస్తే కొడుకు హీరో, కోడలు హీరోయిన్ అవుతుంది. అప్పుడు మన పద్దు వదిన అదృష్టమే అదృష్టం. పద్దు వదిన కుటుంబం సినిమా వాళ్ళ కుటుంబం అవుతుంది అని మాట్లాడుతుంటే ఇక పద్దు ఆకాశంలో తేలిపోతుంటుంది. లోపలున్న దీక్షకి ఆ మాటలు మనసులో ముల్లులాగా గుచ్చుకుంటుంటూ ఉంటాయి. ఎలాగో యష్ ఆ దీక్షని ముట్టుకోవడం లేదని బాధపడుతున్నావు కదా వదినా, దీక్షకు విడాకులిచ్చి పంపించి యష్కి శృతికి పెళ్లి చేసేయండి అని మరొక ఆవిడ సలహా ఇస్తుంటుంది. లోపలున్న దీక్షకి విడాకుల గురించి అనగానే భయపడుతుండగా, ఇక ఆపుతారా అంటూ ప్రతాప్ గారు బయట నుంచి వస్తుంటాడు. ప్రతాప్ గారిని చూడగానే ఈ అమ్మలక్కలు గమ్మున నోరు మూస్తారు. బంగారం లాంటి మా కోడలికి విడాకులు ఇచ్చి పంపించమని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని నిలదీస్తాడు. అంటే అన్నయ్య, యష్ హీరో అవుతున్నాడు కదా, బతికొచ్చిన అమ్మాయి కూడా హీరోయినే, దీక్ష కంటే తను బాగుంటుంది కాబట్టి ఇలా అంటున్నాము అంటూ భయంతో నీళ్లు మింగుతుంటుంది అందులో ఒక ఆవిడ. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం ఎంతో గొప్పదని మీరు వినే ఉంటారు. ఆ విషయంలో నా కోడలు బంగారం, దీక్ష మా ఇంటికే మహాలక్ష్మి. అలాంటి మహాలక్ష్మిని పంపించమని మరొక్కసారి మీ నోటి వెంట వచ్చిందో ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు ప్రతాప్ గారు. అది చూసి ఆ అమ్మలక్కలు ఇంకాస్త భయపడుతుంటారు. ఏంటండి మీరు వాళ్ళతో
అలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది పద్దు. నువ్వు నోరుముయ్. వీళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారంటే నువ్వే కారణం. వీళ్ళకి నువ్విచ్చిన అలుసే అంటూ భార్య మీద సీరియస్ అవుతాడు. ప్రతాప్ గారి కోపానికి భయపడుతూ పద్దు మరో మాట మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇంకొకసారి మీలో ఎవరైనా మా ఇంటి చుట్టుపక్కల కనిపించారంటే మాత్రం ఆడవాళ్ళని కూడా చూడను అంటాడు ప్రతాప్ గారు కోపంగా చూస్తూ. అందరూ ఇంకో మాట మాట్లాడకుండా తలలు దించుకుంటారు. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి అంటూ కసురుతాడు. ఏదో మంచికే సలహాలిస్తుంటే మనల్ని తిడతాడేంటి? మంచికి పోయినా చెడు రావడం అంటే ఇదేనేమో! అనవసరంగా వీళ్ళ ఇంటికొచ్చాము. పదండే వెళ్దాం అనుకుంటూ వెళ్తుంటారు. ప్రతాప్ గారు భార్య వైపు కోపంగా చూస్తూ, మన కోడలికి విడాకులు ఇప్పించి, ఆ శృతితో పెళ్లి చేయండి అని మాట్లాడుతుంటే, వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్‌గా వింటూ ఊరుకున్నావేంటి? అని అడుగుతాడు కోపంగా. వాళ్ళు అనగానే అవుతుందా? మన యష్ తలరాత ఎలా ఉందో అలా జరుగుతుంది. నిజంగానే మనోడి తలరాతలో దీక్షకు విడాకులిచ్చి, ఆ శృతిని పెళ్లి చేసుకునే రాత ఉంటే, దానికి మీరు నేను ఏమీ చేయలేం అంటుంది పద్దు సాగదీస్తూ. ఆ మాటలకి ప్రతాప్ గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఇంకొక్కసారి విడాకులనే మాట వచ్చిందంటే, నీకు విడాకులిచ్చి పంపుతాను జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. బానే ఉంది సంబడం అనుకుంటూ పద్దు కోపంగా ఊపుకుంటూ వెళ్తుంది. అందరి మాటలు విన్న దీక్ష వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. మరుసటి రోజు సాయంత్రం యష్ ఇంటికి వచ్చి ప్రొడక్షన్ బ్యానర్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్‌లోకి వెళ్ళటానికి బట్టలు ప్యాక్ చేసుకుంటూ, షూటింగ్ పూర్తయ్యే వరకు నేను అక్కడే ఉంటాను నాన్న. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వస్తుంటాను అని అంటాడు. ఎక్కడ ఉన్నా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా టైంకి తిను నాన్న. షూటింగ్ అంటూ ఎక్కువ కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ జాగ్రత్తలు చెప్తుంది పద్దు. అలా నిర్లక్ష్యంగా ఏమీ ఉండనులే అమ్మా. నేను ఆరోగ్యంగానే ఉంటేనే కదా షూటింగ్ చేయగలిగేది అని అంటూ ఆ చిత్రపటాన్ని కూడా బ్యాగులో పెట్టుకుంటాడు. ఆ చిత్రపటాన్ని ఇక వదిలేవా యష్ అని అడుగుతాడు ప్రతాప్ గారు కాస్త కోపంగా చూస్తూ. ఎప్పటికీ వదిలేను నాన్న అని సూటిగా సమాధానం చెప్పి బ్యాగ్ జిప్ పెట్టుకుంటాడు. యష్ సమాధానానికి ప్రతాప్ గారు కోపం వస్తున్నా కూడా ఆ సమయంలో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. యష్ బ్యాగ్ పట్టుకొని ఆ రూమ్‌లో నుంచి బయటకొస్తాడు. కొడుకు వెనకనే తల్లిదండ్రులు కూడా బయటకొస్తారు. యష్ అలా బయటకు రాగానే ఆఫీస్ నుంచి వస్తున్న దీక్ష ఎదురవుతుంది. యష్ వెళ్ళిపోతున్నాడని దీక్షకు అర్థం కాగానే యష్‌కి ఇంకాస్త దూరం అవుతున్నాననే బాధ తన మనసులో కలుగుతుంది. యష్ తనని చూస్తూనే నిదానంగా అడుగులు వేసి తనని దాటుకుంటూ బయటికి వెళ్ళి కారులో కూర్చుంటాడు. ముగ్గురు కారు వైపు చూస్తుండగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. రోజులు గడిచే కొద్దీ యష్ షూటింగ్‌లో బాగా బిజీ అయిపోతాడు. ఇంటికి రావడం కూడా మర్చిపోయి ప్రతాప్ గారికి, పద్దుకి ఫోన్ చేస్తుంటాడు. వాళ్ళు యష్‌తో మాట్లాడుతుంటే దీక్ష ఆశగా చూడటమే కానీ యష్‌తో మాట్లాడలేకపోతుంటుంది. యష్ తనకి ఫోన్ చేయడం అనేది ఎప్పుడూ లేదు. ఇద్దరి మధ్య పూర్తిగా దూరం పెరుగుతుంది. వీలు కుదిరినప్పుడల్లా యష్ శృతిని కలవడానికి వెళ్ళి తనకు గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడని దీక్షకు తెలుస్తుంటుంది. ఇలా రోజులు గడిచిపోతుంటాయి. యష్ చేసిన సినిమా టీజర్ రిలీజ్ అయ్యి డ్యాన్స్ స్టెప్పులతో ట్రెండింగ్ అవుతుంది. అది చూస్తున్న దీక్ష ఆనందానికి హద్దులు లేవనుకోవాలి. ఇలా రోజులు గడవడంతో యష్ దీక్ష సెకండ్ మ్యారేజ్ డే కూడా వస్తుంది. మొదటి మ్యారేజ్ డేకి దీక్ష ఒంటరిగా గుడికి వెళ్ళినట్టే సెకండ్ మ్యారేజ్ డే కూడా అలాగే ఒంటరిగా గుడికి వెళ్తుంది. అక్కడ తమకు జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చొని ఉండగా ఏదో నీడ తన ముందు కనిపిస్తుంది. అది యష్ నీడలాగా అనిపించి యష్ వచ్చాడనే ఆశతో వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ భక్తులు చాలామంది ఉంటారు. వారిలో ఒకతను కాస్త యష్ పర్సనాలిటీతో కనిపిస్తుంటాడు. అది అతని నీడ అని అర్థమై నిరాశపడుతూ ఆశకైనా ఒక హద్దు ఉండాలి కదా అని అనుకొని బాధపడుతుంది. కొన్ని రోజులకి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ అవుతుంది. డైరెక్టర్ కోరుకున్నట్టుగానే సినిమా రిలీజ్ కంటే ముందే టీజర్, టైలర్ యూత్ దృష్టిలో పడిపోయి కొత్త హీరో యశోధర్ అంటూ మాట్లాడుకోవటం మొదలుపెడతారు. పెళ్లి కాని యూత్ హీరో అంటూ అమ్మాయిలకు కలల రాకుమారుడు అయిపోతుంటాడు. టీజర్, టైలర్ సెన్సేషనల్ అవడంతో ఆ సినిమా బయటకు రాకముందే యష్‌కి మరికొన్ని సినిమా ఆఫర్లు కూడా వస్తుంటాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. సినిమా రిలీజ్ అయ్యే రోజు యష్ సినిమా హాల్ నుంచి ప్రతాప్ గారికి ఫోన్ చేస్తూ, "త్వరగా రండి నాన్న, మీ అందరితో కలిసి ఫస్ట్ షో చూడాలి. లల్లి, సందీప్ కూడా బయలుదేరారు" అని చెప్తాడు.
బయలుదేరుతున్నాంరా, కాసేపట్లో వచ్చేస్తాము అని అంటాడు ప్రతాప్ గారు. దీక్షతో సహా కాసేపటికి అందరూ సినిమా హాల్‌కి చేరుకుంటారు. యష్ చుట్టూ జనాలు మూగుతూ సందడిగా కనిపిస్తుంటారు. అప్పుడే నా కొడుకు సెలబ్రిటీ అయిపోయాడు. చూడండి వాడి వెనక ఎంతమంది జనాలు ఉన్నారో అంటూ మురిసిపోతుంటుంది పద్దు. అది చూసి దీక్ష కూడా సంతోషపడుతూనే కుటుంబ సభ్యులకి కాస్త దూరంగానే ఉంటుంది. కానీ సీట్లు మాత్రం అందరికీ ఒకే దగ్గర రిజర్వ్ చేసి ఉంటాయి. దీక్ష అందరితో పాటు వెళ్ళి కూర్చుంటుంది. తనకి ఒక పక్క లల్లి కూర్చుంటే మరో పక్క సీట్ ఖాళీగా కనిపిస్తుంటుంది. సినిమా టైటిల్స్ పడుతుండగా యష్ దీక్ష పక్కన ఉన్న సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. అది చూసి దీక్ష ఆశ్చర్యపోతూ యష్ పక్కన కూర్చొని యష్ సినిమా చూడబోతున్నందుకు ఆనందంతో మొహం వెలిగిపోతుంటుంది. కానీ దీక్ష ఆనందం కొన్ని క్షణాలే అన్నట్టుగా యష్కి ఒక ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ ఫోన్ శృతికి ట్రీట్మెంట్ చేసిన చక్రధర్ నుంచి వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటు నుంచి మాటలు విని నిర్ఘాంతపోతుంటాడు. నేను ఇప్పుడే వస్తున్నాను అని కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది యష్ అని అడుగుతుంది దీక్ష. షూటింగ్లో శృతికి చిన్న యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతుంటారు. దీక్ష ఇంకా కంగారు పడుతూ శృతికి ఏదైనా ప్రమాదమా అని అడుగుతుంది. ప్రమాదం ఏమీ లేదంట. చిన్న దెబ్బే తగిలిందంట. నేను వెళ్తాను. మీరు సినిమా చూస్తుండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ కాస్త కంగారు పడుతూనే సినిమాని చూస్తుంటారు. యష్‌తో కలిసి సినిమా చూస్తున్నాననే ఆనందం కాస్త దీక్షకి బాధగా మిగిలిపోతుంది. తలకు గాయం తగిలి కట్టుతో హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని శృతి ఏడుస్తుంటుంది. ఇప్పటికైనా నీకు గతం గుర్తొచ్చిందమ్మా. దానికి సంతోషపడు అని అంటుంటాడు చక్రాధర్. యష్ కంగారుగా అక్కడికి వస్తుండగా యష్‌ని చూసిన శృతి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ బెడ్ దిగి యష్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి యష్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాము.